ఎక్కడికి వెళ్ళావు కాళీ? నువ్వు ఫ్యాక్టరీకి రాలేదని రాణి చెప్పింది. అదే సార్, చిన్న పనుండి అలా బయటికి వెళ్ళాను. అదేంటయ్యా, ఈ ఆశ్రమం ఫ్యాక్టరీ తప్ప నీకు ఇంకేమీ తెలియదన్నావు, మరి ఇప్పుడు ఈ పనేంటి? ఏం లేదు సార్, ఒంటరి బ్రతుకుతున్నాను కదా, ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చిందని నాలో నేనే మదన పడుతున్నాను. ఆ ఆలోచనతోనే ఒకచోట కూర్చుండిపోయాను. కాళీ, నీకెప్పుడూ చెప్పాను కదా, నీకు ఎవరు లేరని నువ్వేం బాధపడకు, నీకు మేమందరం ఉన్నాం. ఇంకెప్పుడు నువ్వు ఉంటారు నాన్నకు. మీరెంత గొప్పవారు సార్, అందరి గురించి ఇంతలా ఆలోచిస్తారు. మిమ్మల్ని మాట్లాడకొచ్చా? నిన్ను నా మనిషి అనుకున్నాక నాతో మాట్లాడడానికి నీకు పర్మిషన్ ఎందుకయ్యా? చెప్పు, ఏం మాట్లాడాలనుకుంటున్నావు? మొన్న మీ స్నేహితుడికి దిన కార్యక్రమం చేశారు కదా, మరి ఆ రోజు తన పిల్లలతో కాకుండా రాణితో చేయించారు, ఎందుకు సార్? ఎవరి కార్యక్రమం ఎవరితో జరగాలంటే అది వాళ్ళతోనే జరుగుతుందని చెప్పాను కదా. మనాని అందరినీ కలుపుకుంటూ పోతే అందరూ మనవాళ్ళే అవుతారు. ఆ రకంగా రాణి కూడా ఆప్తురాలే అయింది. ఆ భావన నిజం కాబట్టే రాణి చేత పిండం పెట్టిస్తే కాకి కూడా తింది. సరే, ఆ విషయం గురించి వదిలే. పొద్దునుంచి ఆలోచిస్తున్నానన్నావు కదా, నాకు తెలుసు నువ్వేం తినుండవు. సరే, లోపలికెళ్ళి ఏదైనా తిను, వెళ్ళు. నువ్వెంత తెలివైన వాడివి సూర్యం. పొరపాటున కూడా రాణి ఏ కీర్తి అన్న నిజం చెప్పడానికి నువ్వు సిద్ధంగా లేవు. కానీ నీకే తెలియకుండా ఆ నిజం నాకు తెలిసిపోయింది. కీర్తికి రావాల్సిన ఆస్తి మొత్తం నువ్వు రాసివ్వగానే అక్కడ కీర్తి ప్రాణం పోతుంది. తర్వాత నా చేతిలో నువ్వు అనుభవించే చిత్రహింసలు తలుచుకుంటుంటే నా కడుపు నిండిపోతుంది. సీత, వంశీ, ఏంటి కళ్యాణ్? వంశీ, నువ్వు సీత వెళ్ళి పెళ్లికి సంబంధించిన షాపింగ్ చేసుకుని రావాలి. అదేంటండి, నేను వంశీ వెళ్ళడం ఏంటి? ఏంటి కళ్యాణ్, పెళ్లి మీదైతే షాపింగ్ నేనెలా చేస్తాను? దాన్నే ఉంది వంశీ, ఇష్టమైన వాళ్ళ కోసం ఆ మాత్రం చేయలేవా? అదే, నేనన్నా సీతన్నా నీకు చాలా ఇష్టం కదా, మరి మా గురించి నువ్వు ఆ మాత్రం చేయలేవా? తప్పకుండా చేస్తాను, మీకోసం ఏదైనా చేస్తాను. కానీ పెళ్లి మీది కదా, మీరిద్దరూ వెళ్ళాలి. మేమిద్దరం వెళ్ళడం ఏంటి? కాదు కూడదు అంటే ముగ్గురం వెళ్దాం. లేదు వంశీ, నీ టేస్ట్ ఏంటో నాకు తెలుసు కదా, నా ఇష్టాలు మొత్తం తెలిసిన వాడివి నువ్వే కదా. అందుకే నీకు ఇష్టమైన తాలిబొట్టుని నీ చేతులతో కొనమని అడుగుతున్నాను. అది సీత మెడలో ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఏం సీత, నువ్వేమంటావు? అది కాదండి, తాళి వంశీ కొనడం ఏంటి? తప్పేముంది, మన ఇష్టాలు మొత్తం తెలిసినవాడు వంశీ, నీ గురించి పూర్తిగా చదివినవాడు, నువ్వేంటో పూర్తిగా తెలుసుకున్నవాడు. అలాంటి వ్యక్తి కాబట్టే నీ మెడలో ఎలాంటి తాళుంటే బాగుంటుందో తనకే తెలుస్తుంది.
తాళి అలంకరణ కోసం వేసుకునేది కాదు, నచ్చకపోతే మళ్ళీ మార్చుకోవడానికి. శాశ్వతంగా నీ మెళ్ళో ఉండాల్సిందే. మరి చిరస్థాయిగా నీ మెళ్ళో ఉండే తాళి నీ గురించి పూర్తిగా తెలిసిన వంశీ కొంటేనే బాగుంటుంది అంటున్నాను. తప్పేముంది? అదేంటి కళ్యాణ్ అలా మాట్లాడుతున్నావు? నీ మాటల్లో అర్థం అపార్థాలకు దారి తీసేలా ఉంది. అదే సీత గురించి నాకు పూర్తిగా ఏం తెలుసు? తన ఇష్టాలేంటో నాకెలా తెలుస్తాయి? అదేంటి వంశీ, ఏమీ తెలియనట్టు ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నావు? నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను అంటే నేను ఎలా చెప్తే తను ఎలా రియాక్ట్ అవుతుందో, నేను ఏం చేస్తే తను ఎలాంటి సమాధానం చెప్తుందో, ఇలా ప్రతిదీ నువ్వే కదా చెప్పావు. అంతా నువ్వు చెప్పినట్టే జరిగింది. నీకు ప్రేమించిన మనసుంది కాబట్టి ఖచ్చితంగా తను ఇలాగే రియాక్ట్ అవుతుందని నువ్వు ఊహించగలిగావు. అలాగే రియాక్ట్ కూడా అయింది. సరే, నేనేమైనా తప్పుగా మాట్లాడానా? అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? ఎందుకు సీత అంత టెన్షన్ పడుతున్నావు? తను ఒక అమ్మాయిని ప్రేమించాడు కదా. తను వర్షాన్ని ఎంత ప్రేమించాడో మనకే తెలుసు. వర్ష కోసమే బ్రతికాడు. వర్షానే జీవితం అనుకున్నాడు. వర్ష కాదు అనేసరికి తను మొత్తం మారిపోయాడు. మానసికంగా కృంగిపోయాడు. నువ్వే కదా ట్రీట్మెంట్ చేశావు, మళ్ళీ బాగు చేశావు. నీ ప్రాణాల మీదకి వచ్చినప్పుడే కదా వంశీ మళ్ళీ నార్మల్ మనిషి అయ్యాడు. ఇలా వంశీ గొప్పగా ఉండాలని నువ్వు ఆలోచించావు. నీ గురించి వంశీ కూడా అంత గొప్పగానే ఆలోచించాడు. చూడు కళ్యాణ్, మీరిద్దరూ జీవితాన్ని పంచుకోబోతున్నారు. తన ప్రతి ఇష్టాన్ని నువ్వు తెలుసుకోవాలి. తను జీవితాంతం సంతోషంగా ఉండాలి అంటే ఏం చేయాలో నువ్వు నిర్ణయించుకోవాలి. అంతేకాని ఈ విషయాల్లో నన్ను కలపడం మంచిది కాదేమో. అదేంటి వంశీ అలా మాట్లాడుతున్నావు? కొంతమందికి నచ్చుతారు. నువ్వు కూడా నాకు అలాగే నచ్చావు. మనమేమీ చిన్ననాటి స్నేహితులం కాదు, కానీ చూడు ఇప్పుడు ఎంత గొప్ప ఫ్రెండ్స్ అయ్యాము. అలాగే సీత, నువ్వు కూడా. అదే ఒకరంటే ఒకరు ఎంత అభిమానంగా ఉంటున్నారో. ఇద్దరూ నాకు కావాల్సిన వాళ్లే. అందుకే చెప్పాను, నాకు కావాల్సిన వాళ్ళు నాకు ఇష్టమైన వస్తువు కొంటే ఆ కిక్కు వేరే లెవెల్లో ఉంటుంది. నీకేమైనా అభ్యంతరం ఉంటే చెప్పు. లేదు అంటే నీ చేతులతో నువ్వే తాళి కొనాలి. ఆ తర్వాత జరగాల్సింది జరుగుతుంది. ఏంటి సీత, నీకేమైనా అభ్యంతరం ఉంటే చెప్పు. ఎలాంటి అభ్యంతరం లేదండి. మీతో పెళ్లికి ఎప్పుడు ఒప్పుకున్నానో అప్పుడే నా నిర్ణయం చెప్పేశాను. నా నిర్ణయం ఏంటో మీకు తెలుసు, అందరికీ తెలుసు. జరిగేదేంటో తెలిసినప్పుడు ఇంకా ఆలోచన ఏముంటుంది? చూసావా వంశీ, నీ చేత్తో కొనాలన్న నా నిర్ణయాన్ని సీత కూడా ఒప్పుకుంది. సీత ఇష్టం ఏంటో నాకు తెలుసు కదా. అందుకే మీరిద్దరూ వెళ్ళి తాళిని సెలెక్ట్ చేసుకుని రండి. నేను హాస్పిటల్కి వెళ్ళొస్తాను. బాయ్. ఏంటి వర్ష, ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? నేను తాళి కొండమంటే అది కరెక్ట్ కాదు. జరిగేదేంటో మనకు తెలిసినప్పుడు దేని గురించి ఆలోచించక్కర్లేదు. కళ్యాణ్ గారు నీకిచ్చిన ప్రయారిటీ అది. ఒక స్నేహితుడిగా ఎందుకు విలువిచ్చారో దాన్ని నిలబెట్టుకోవడం మంచిది.
నమస్తే అన్న. నమస్తే సార్. నమస్తే. కూర్చోండి. చూడు సేటు, నేను చెప్పిన అమౌంట్లో తగ్గే ముచ్చట లేదు. నువ్వు అంతస్తుల మీద అంతస్తులు కట్టుకో. పర్మిషన్ అయితే నేను ఇప్పిస్తాను. ఏ ఆఫీసరోడు నీ పక్కకు రాకుండా నేను చూసుకుంటాను. నీకు నచ్చిన ధరకు అమ్ముకో. నేను చెప్పిన కమిషన్ మాత్రం నాకు పంపించేయాలి. లేదంటే నీ బిల్డింగ్లో దిస్ ల్యాండ్స్ బిలాంగ్స్ టు మిస్టర్ దాసు అని బోర్డు వస్తుంది. నీ స్థలంలో నీకే స్థానం లేకుండా పోతుంది. లేదన్నా, నువ్వు అడిగిన డబ్బులు ఇచ్చేస్తాను. దయచేసి ఆ పని చేయకన్నా. సార్, ఎవరిని కలవాలి? దాసుని కలవాలి. సార్ సెటిల్మెంట్లో ఉన్నారు. మీరు కాసేపు వెయిట్ చేయండి. వచ్చిందెవరో తెలియకుండా మాట్లాడుతున్నావు. వెళ్ళి మేము వచ్చామని చెప్పు. అలాగే సార్. ఆ పని నేను చూసుకుంటానులే. సార్, మిమ్మల్ని కలవడానికి 2 వ్యక్తులు వచ్చారు. ఇక్కడ పంచాయతీ అవుతుంది కదా, అయ్యాక పిలుస్తాను. బయట ఉండమని చెప్పు. వెళ్ళు. అలాగే సార్. నేను చెప్పాను కదా, లోపల పంచాయతీ అవుతుందని. అయ్యాకే పిలుస్తానన్నారు. చూసేవాళ్ళుడు ఎలా ఉండేవాడు, ఎలా ఎదిగిపోయాడో. ఒకప్పుడు మన కాళ్ళ దగ్గర బతికినవాడు ఇప్పుడు మనల్ని ఎదురు చూడమని చెప్తున్నాడు. వచ్చింది మనమని తెలిసి ఉండదు మామా. ఇదిగో, బాలకోటి కొడుకు ఖాళీ వచ్చాడని చెప్పు. అప్పుడు కూడా అదే మాట చెప్తే ఏం చేయాలో నేను చెప్తాను. నువ్వు వెళ్ళు. సార్, ఏంటయ్యా మళ్ళొచ్చావు? చెప్పాను కదా. అది కాదు సార్, ఎవరో బాలకోటి కొడుకు ఖాళీ అంట. ఆ? వచ్చానండి ఏంటి, ఖాళీనా? చెప్పమన్నాడు. ముందే చెప్పాలి కదయ్యా. పద పద పద. బాబు బాబు, మీరే బాబు? నేనెవరో అనుకున్నాను. మీరు ఇలా వచ్చారేంటి? కబురు చేస్తే నేనే వచ్చేవాడిని కదా. రండి బాబు, రండి బాబు, రండి రండి బాబు. వదలడు. ఏ బిల్డర్, నువ్వు లేవయ్యా. రండి బాబు, రండి. కూర్చోండి బాబు. వద్దులే దాసు, నీ ముందు మాల్లుడు కూర్చుంటే బాగోదు. ఏంటయ్యా అలా అంటారు? నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం పెద్దయ్య గారే. కాళీబాబు, మీరు కూర్చోండి. కూర్చోండి బాబు, కూర్చోండి. దాసు, నువ్వు ఈ స్థాయిలో ఉన్నా మా మీద నీకు ఇంత విశ్వాసం ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎంత మాట బాబు. ఆకురౌడీలా తిరిగే నన్ను మీ నాన్నగారు చేరతీశారు. ఆయన వెనకాతలు తిరుగుతున్నప్పుడు ఒక 4 రాళ్ళు సంపాదించుకునే అవకాశాన్ని ఆయన నాకు ఇచ్చారు బాబు. తర్వాత నన్ను కార్పొరేటర్ని చేశారు. రాజకీయంగా నాకు జీవితాన్నిచ్చారు. బాలకోటి గారి మోచేతి నీళ్లు తాగి నేను ఎదిగాను బాబు. రాజకీయంగా ఆయనలాగే అడుగులు వేసిన వాణ్ణి. ఆ మహానుభావుడు వెళ్ళిపోయినా ఆయన చూపించిన దారిలోనే ఈరోజు నేను ఎమ్మెల్యేనయ్యాను. ఆయన కొడుకైన మీరు నాకు దైవంతో సమానం. అయినా ఇలా వచ్చారేంటి బాబు? నువ్వు మాకు సాయం చేయాలి. శ్రీనివాస్ గారు, నువ్వు తర్వాత రా. సాయం చేయమని మీరు అడుగుతారేంటి బాబు? ఏం చేయాలో చెప్పండి. సూర్యం ఆశ్రమం నడుపుతున్నాడని నీకు తెలుసు కదా. ఆ స్థలం కబ్జా చేశారని అది నీదేనని నువ్వు చెప్పాలి. కాదు కాదు, అందర్నీ నమ్మించాలి. దానికి సంబంధించిన సాక్ష్యాధారాల్ని నువ్వు సృష్టించాలి. ఆ సూర్యానికి చాలా పెద్ద పేరుంది బాబు. సిటీలోని పెద్ద పెద్ద వాళ్ళంతా తనకు తెలుసు. మరి అలాంటి వాళ్ళ జోలికి వెళ్తే? దాసు, విశ్వాసం చూపిస్తానని మాటల్లో చెప్పడం కాదు, చేతల్లో చూపించాలి. ఆ సూర్యం వల్లే మా బావకి రాజకీయ పతనం స్టార్ట్ అయింది. దేవరాజు మంచివాడిగా మారడంతో మా బావ జీవితం తల్లకిందులైపోయింది. తర్వాత అదే దేవరాజుని
మా బావ మీదకు పోటీ పెట్టి రాజకీయంగా దెబ్బ కొట్టాడు. దీనంతటికీ కారణమా సూర్యం. అతని మీద పగ తీర్చుకోపోతే ఎలాగా? అవును దాసు, ఆ సూర్యుణ్ణి ముప్పతిప్పలు పెట్టాలి. వాడికి నరకం అంటే ఎలా ఉంటుందో చూపించాలి. ఆశ్రమం అంటే వాడికి చాలా ఇష్టం. అక్కడ ఎంతో మందికి బతుకునిస్తున్నానని చాలా ప్రశాంతంగా ఉంటున్నాడు. అది మనం చెడగొట్టాలి. అది దేవరాజు కబ్జా చేసిన స్థలమని సూర్యానికిచ్చాడని, ఇప్పుడందులో ఆశ్రమాన్ని నడుపుతున్నాడని నువ్వే చెప్పాలి. ఆ సూర్యంని అక్కడి నుంచి బయటకు పంపించాలి. అలాగే బాబు, మీ మాట నేను కాదంటానా? మీరు ఏం చెప్తే అదే చేస్తాను. ఎలా చేస్తానో మీరే చూడండి. వదిన గారు, అన్ని సమస్యలు సర్దుకున్నాయి కదా. ఇంకా ఇంట్లో చంటి పాపల బోసి నవ్వులు కూడా ఉంటే ఎంత బాగుంటుందో కదా. నాకు కూడా అలాగే ఉంది. కానీ రాణి రాధాల నిర్ణయాలేంటో మనకి ముందే చెప్పారు కదా. వాళ్ళిద్దరికీ పెళ్ళైనా సరే ఇప్పటికి కూడా వాళ్ళు దూరంగానే ఉంటున్నారు. వాళ్ళిద్దరూ ఒకటి కాకుండా ఈ ఆశ ఎలా తీరుతుంది? రాణి తన చెల్లెలి గురించి ఆలోచించి ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. నా కొడుకు కూడా దానిని సమర్థించాడు. కానీ వయసులో ఉన్నవాళ్ళు ఇలా ఒంటరిగా ఉండటం మంచిది కాదు కదా. మరొకసారి రాణికి అదే అర్థమయ్యేలా చెప్దాము. మనవాళ్లతో ఆడుకోవాలని ఉందని చెప్దాము. వాళ్ళిద్దరూ ఒక్కటైతే అంతకన్నా కావాల్సిందేముంది? సరే వదిన గారు, మీ మాట నేనెందుకు కాదంటాను. వెళ్ళి అడుగుదాం పదండి. అమ్మా రాణి, మేమే నీతో మాట్లాడదామనుకున్నాము. ఇంతలో నువ్వే వచ్చావు. ఏంటత్తయ్యా, నాతో మాట్లాడడానికి ఏముంది? అదే రాణి, నీకు పెళ్లి జరగాలని నేను ఎందరో దేవుళ్ళకి మొక్కుకున్నాను. నిజంగా దేవుళ్ళంటి భర్త నీకొచ్చాడు. మీరిద్దరూ కలిసి పచ్చగా ఉండాలని మేమందరం కోరుకున్నాం. ఇప్పుడు మేము అలాగే ఉన్నాం కదమ్మా. నా మనసు ఆయన అర్థం చేసుకుంటున్నారు. ఆయన ఏంటో నేను తెలుసుకుంటున్నాను. మా ఇద్దరి మధ్య ఎలాంటి అరమరికలు లేవు. అసలైన భార్యాభర్తలకి ఇంతకన్నా నిదర్శనం ఏముంటుంది చెప్పు? నువ్వు చెప్పింది నిజమే రాణి. మీరిద్దరూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారు. ఒక్కటిగానే ఉంటున్నారు. కానీ ఇంకా ఒకటవలేదు కదా. పెళ్లి అనే బంధం 3 ముళ్ళ దగ్గరే ఆగిపోకూడదు. 3 రాత్రులు కూడా జరగాలి. మీరిద్దరూ కలిసిపోవాలి. తద్వారా కొత్త తరానికి నాంది పలకాలి. ఈ ఇంట్లో పసిపాపల నవ్వులుండాలి. మనవళ్ళని ఎత్తుకోవాలి అని మాకు ఉంటుంది కదా. అవునమ్మా, మీ ఆశ నేను కాదనను. మీ కోరికని తప్పు అని నేను చెప్పను. కానీ నా మనసేంటో నేను ముందే చెప్పాను కదా. నేనెంతగానో అభిమానించే నా తమ్ముడు గోపి జీవితం బాగుపడాలి. నా చెల్లెలు మళ్ళీ మన ఇంటికి రావాలి. అది జరిగే వరకు మా సుఖాన్ని మేము చూసుకోలేమని నేను నిర్ణయించుకున్నాను. నా నిర్ణయాన్ని నా భర్త సమర్థించారు. మరి అన్నీ తెలిసి ఇప్పుడు మీరెలా అడుగుతున్నారు? చూడమ్మా, నీ నిర్ణయం తప్పు అని మేము ఎప్పుడూ అనటం లేదు. నువ్వు మీ తమ్ముణ్ణి చెల్లిని ఎంత గొప్పగా పెంచావో, వాళ్ల గురించి నువ్వు ఎంతలా ఆలోచిస్తున్నావో మాకు తెలియంది కాదు. కానీ నువ్వు మా గురించి కూడా ఆలోచించాలి కదా. గోపి జీవితం ఎలాగో బాగుపడుతుంది. వర్ష ఎక్కడున్నా ఏదో రోజు ఇక్కడికొస్తుంది. కానీ అంతవరకు మీరిలా దూరంగా ఉండటం
ఎంతవరకు మంచిదో ఒకసారి మీరే ఆలోచించండి. ఆడదాని జీవితంలో తాళి పడ్డాకే మగవాడు తన జీవితంలోకొస్తాడు. తనని తాను ఆ భర్తకి అర్పించుకుంటేనే ఆడదాని జీవితం పరిపూర్ణం అవుతుంది. దానికి నిదర్శనంగా కడుపు పండి తల్లవుతుంది. అమ్మా అని పిలిపించుకోవాలని ప్రతి ఆడదానికి ఉంటుంది. ఆ మాట విన్న క్షణానే తన జన్మకి సార్థకత ఉంటుంది. నన్ను అమ్మా అని పిలవడానికి నువ్వున్నావు, మరి నిన్ను అమ్మా అని పిలవడానికి నీ కడుపున కూడా ఒక కాయ కాయాలి కదమ్మా. అదెందుకు ఆలోచించావు నువ్వు? ఈ స్థలం కబ్జా చేసిందని కేసు ఫైల్ అయింది. ఈ స్థలాన్ని కొని 25 సంవత్సరాలైంది. నా స్నేహితుడు దేవరాజు ఈ స్థలాన్ని కొన్నాడు. ఆ తర్వాత బాలాజీ ఈ స్థలాన్ని చూసుకుంటున్నాడు. ఇప్పుడు కబ్జా చేసేసారని ఎవరు చెప్పడం లేదు సూర్యం. ఎప్పుడో కబ్జా చేశారు. ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికే మేము వచ్చాం. ఎస్ఐ గారు, నేను ఈ స్థలాన్ని కబ్జా చేశానని మీ కంప్లైంట్ ఎవరు ఇచ్చారు? ఎమ్మెల్యే దాసు గారు సార్.